అమ్మయ్యా ఇన్నాళ్ళకి మారాడురా అందరికి ప్యాక్ ఇచ్చేస్తా. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? ఈ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. షిట్ షిట్ సోకేరా పోరా రే. ఒరే బండోడా నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. రే నువ్వు లోపలికి వచ్చి నేను ఎలా మాట్లాడుతున్నావు. భోజనం అయిందా? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా పేషెంట్కి ఎప్పుడు హార్లిక్స్ ఇస్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీకి నిద్రపోతారు కదా అని చెప్పా. రేయ్ నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్నా. అవునా ఎన్ని గోల్స్ చేశారా? ఏంట్రా వాడు 2 అంటాడు ఇటు 3 అంటాడు. అవునరా ఈ 2 వేసాడు ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎదుగుతున్నారు తెలుసా. నిజం రా ఈ కప్పు కూడా ఇచ్చారు. ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బు సరిపోలేదురా. ఒరే కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా. బిల్లు లోన్ ఆడతావా? ఒరే అసలు ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడతాం. డెఫినెట్ గా గెలుస్తాం. ఏ మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా. ఏటా అరచావు? పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును. డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇవ్వకపోతే అరుస్తా కరిచి అరుస్తా. కరవయ్యా నన్ను కూడా కుక్క కరిచింది కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా? నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది. నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు. ఈ ఫోన్ నువ్వే చేసుకో నాయనా. నీకో నమస్కారం. ఇప్పుడు రీడెల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. యా హలో ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రాయ్. అవంతి ఇంత ముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎవడ్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తెలుస్తా. అదే అండి మా వాడు మాట్లాడతాడంట మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. మళ్ళీ నువ్వెవడ్రా? కేట్ నా కొడక. నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా నీ సంగతి నాకు తెలీదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట. నువ్వే మాట్లాడు. హలో మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజియే ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట. చెప్పు. నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తాను. కొండెల్లారా మీ మామగారులా ఉన్నారు సార్. హలో మాట్లాడి బిల్ కట్టేయండి. అరుణాచలం నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవి, మీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు.
అతను ఎవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి, వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్, అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. అల్లుడు సార్, మీ పిక్చర్ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా? ఇటుపక్క ఇటుపక్క. మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా? పురుగులు పడి చేస్తావు. కొడతావు, పని చేస్తున్నాగా. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలే నన్ను మావలే అల్లుడు. కల్పతరు పొద్దున్నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు, ఇంత బాడీ. ఇంత ఫేసు, ఇంత కాదు ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేటుగా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ, మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడు వేషం వేసుకున్న మన్మథుడు అని
నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఆహా, ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే. మీ ఫోన్ నెంబరా? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. ప్లేన్ దోశ, చేపల కూర. చిచ్చి, మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి, ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా, నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటివి వేసి, ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు, చూడగానే మురి కోసం వచ్చేస్తుంటారా. అదేరా, ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. I see. Hi, I'm Sweetie. I'm Sandhya. By the way, what's your good name? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో. అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా. రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. రే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మనం మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావరా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావరా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు, ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెలదాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెలదా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి, కానీ నువ్వేంటి ఇలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే, నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం. ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు, ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని, నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా. ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. మీసాలో కొట్టు 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 కొట్టు. సిటీ తెచ్చావా? ఇండిషన్ కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి, ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపిట్టాయి, ఆగిపోతాయి. ఏంటి మోక్షన్స్, విరోచనాలు, వేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను, 4 నెలల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే పట్టు.
ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చా. ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది. బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయ్ కలపతారు. వీడికి ఒక క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించబాకు, మొత్తం బయటకు వస్తాయి మరి. ఇదిగో 5 నుంచి. కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో. రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు నాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తిరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలపతారు. ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్. ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. బాబురావు ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడా? అర్జెంటుగా ఈయన బయటికి పంపించబోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళి నాయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాను లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడికి పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. ఏంట్రా పలుతోకోలేదా? అంటే ఏంట్రా చింపు, ఎప్పుడైనా పలుతూ అవుతాయి కదరా నీకు తెలిసేది. నువ్వు కపిలేడి? కపిలా వాడు ఎవరిని పరేషాన్ చేస్తాడు? చూద్దాం పద. చూసుకోవే. వీడు టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీట్స్ చేస్తున్నాడు. హాయ్ హ్యాండ్సమ్, దట్ వాస్ గ్రేట్. విల్ యు డేట్ మీ? ఆర్ యు ఎ రేసర్? కాలేజ్ కి కొత్త? విచ్ మేజర్ ఆర్ యు? హే నేను ఎవరో తెలుసా? హే వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీడిని చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నావు. మై డియర్ యూత్, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసును చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పార దొబ్బుతారు, క్రెడిట్ కార్డు ఇస్తే మన చుట్టూ తిరుగుతారు. వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా? ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పిఎం రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామండి, ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మాడకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందు ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే మా తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన 10th కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి? నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి.